సాధారణంగా పూజగదిలో కనిపించే ఘంట చాలా సింపుల్గా ఉంటుంది కదా, కానీ ఆ ఘంట శబ్దం వెనుక మన మెదడుని ట్యూన్ చేసేంత పెద్ద సైన్స్ దాగి ఉందంటే నమ్మగలమా? పదండి, ఈరోజు దాని వెనుకున్న ఆ సైంటిఫిక్ సీక్రెట్ను తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఏంటంటే, మనం చూసే ఈ సింపుల్ పూజా గంట నిజంగానే మన బ్రెయిన్ని ట్యూన్ చేసేందుకు డిజైన్ చేసిన ఒక సైంటిఫిక్ టూలా? ఈ విశ్లేషణలో ఈ సంప్రదాయ వస్తువు వెనుకున్న మోడర్న్ సైంటిఫిక్ రీజన్స్ని మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ రహస్యం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఆ గంటని తయారుచేసే మెటల్లోనే ఉంది. అవును, ఈ మొత్తం సైన్స్ దాన్ని దేనితో తయారు చేశారు అన్న దగ్గరే మొదలవుతుందన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అనేది. ఇత్తడి, కంచు లేదా పంచలోహాలతో చేసినవే వాడాలి. కానీ స్టీల్, ఐరన్తో చేసిన గంటలు మాత్రం అస్సలు వాడకూడదు. ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, దాన్ని ఎకాస్టిక్ అల్లాయ్ అంటారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కాపర్, జింక్, లెడ్ లాంటి మెటల్స్ని ఒక పర్ఫెక్ట్ రేషియోలో కలుపుతారన్నమాట. దానివల్ల ఒక చాలా స్పెసిఫిక్, క్లియర్ సౌండ్ ఫ్రీక్వెన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యూనిక్ ఫ్రీక్వెన్సీనే మన బ్రెయిన్లోని లెఫ్ట్, రైట్ హెమిస్ఫియర్స్ని, అంటే రెండు భాగాలని ఒకే తాటిపైకి తీసుకురావడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే చూశారా, కేవలం సరైన మెటల్ మిక్స్ మాత్రమే ఈ మ్యాజిక్ చేయగలదు. సరే, మెటల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇక్కడ విషయం కేవలం మెటల్ గురించే కాదు, ఆ సౌండు ఎంతసేపు ఉంటుంది అనే దాని గురించి కూడా. అదే 7 సెకండ్ల ఎకో సీక్రెట్. ఈ నంబర్ 7 సెకండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి గంట నుంచి వచ్చే శబ్దం ఎఫెక్టివ్గా ఉండాలంటే అది మినిమం 7 సెకండ్ల పాటు రీసౌండ్ అవ్వాలి, అంటే ప్రతిధ్వనించాలన్నమాట. అయితే దీని వాడటానికి కూడా ఒక పద్ధతుంది. చాలామంది టకాటకా కొట్టేస్తుంటారు కదా, అలా అస్సలు చేయకూడదు. దాన్ని ఒక్కసారి మోగించి ఆ సౌండ్ పూర్తిగా ఫేడ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాతే మళ్ళీ మోగించాలి. మరి 7 సెకండ్ల వెనకున్న సైన్స్ ఏంటి? ఇది మన బాడీలోని 7 చక్రాలకు లేదా హీలింగ్ సెంటర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఘంట శబ్దం మన చెవి ద్వారా మన నర్వస్ సిస్టంలోకి వెళ్ళి అక్కడ నరాలని యాక్టివేట్ చేసి ఒక మైక్రో హీలింగ్ ప్రాసెస్ను స్టార్ట్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ గంట శబ్దం మన బ్రెయిన్ స్టేట్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఇది అచ్చం ఒక మ్యాజిక్ స్విచ్ లాంటిదన్నమాట. మామూలుగా మనం పూజకి కూర్చున్నా సరే, మనసులో రకరకాల ఆలోచనలు, ఆఫీస్ టెన్షన్లు, పరధ్యానాలు అన్నీ నడుస్తూనే ఉంటాయి గదా. సైంటిఫిక్గా దీన్నే బ్రెయిన్ యొక్క బీటా స్టేట్ అని పిలుస్తారు. అయితే ఎప్పుడైతే మనం గంట మోగిస్తామో దాన్నుంచి వచ్చే ఆ షార్ప్ సౌండ్ దాదాపు ఓంకారంలా ఉంటుంది. అది ఒక థాట్ బ్లాకర్లా పనిచేస్తుంది. అంటే మనసులోకి అనవసరంగా వచ్చే ఆలోచనలన్నింటినీ కట్ చేస్తుందన్నమాట. ఆ ఆలోచనల గోలంతా ఆగిపోగానే మన బ్రెయిన్ వెంటనే ప్రశాంతంగా, ఫోకస్డ్గా, కామ్గా ఉండే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ధ్యానానికి, ప్రార్థనకి కావాల్సింది సరిగ్గా ఇదే కదా. అంటే ఫైనల్గా చెప్పాలంటే ఈ గంట ఒక కంట్రోల్ స్విచ్ లాంటిది. మనసు ఎక్కడెక్కడో పరిగెడుతుంటే ఇది వెంటనే దాన్ని పట్టుకుని ఒకే ఒక్క పాయింట్ మీదికి ఫోకస్ అయ్యేలా చేస్తుందన్నమాట. వేట్, ఇంకా అయిపోలేదు. ఈ ప్రాసెస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ లేయర్ ఉంది. మనం గంటను మోగించే ఫిజికల్ యాక్షన్, అది కూడా మన బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ముఖ్యంగా హారతి ఇచ్చేటప్పుడు గమనించండి. కుడిచేత్తో దీపం పట్టుకుంటాం, ఎడమచేత్తో గంట మోగిస్తాం కదా. ఆ ట్రెడిషనల్ యాక్షన్ వెనక కూడా ఒక న్యూరలాజికల్ బెనిఫిట్ దాగి ఉంది. దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దామా? ఎప్పుడైతే మనం ఎడమచేత్తో గంట మోగిస్తామో అది సౌండ్ని, రిథమ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మన రైట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. అదే టైంలో కుడిచేత్తో దీపాన్ని పట్టుకుని దానిమీద ఫోకస్ పెడతాం కదా, ఇది మన లెఫ్ట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ డ్యుయల్ టాస్క్ కోఆర్డినేషన్ అంటే ఒకేసారి 2 చేతులతో 2 వేర్వేరు పనులు చేయడం, ఇది మన బ్రెయిన్ యొక్క మోటా స్కిల్స్ని షార్ప్ చేస్తుంది. ఇదేదో సింబాలిక్గా చేసేది కాదు, ఇది యాక్టివ్గా బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. నిజానికి ఇది ఎంత పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అంటే అల్జైమర్స్ లాంటి మెమరీకి సంబంధించిన వ్యాధులను కూడా నివారించడంలో ఇది హెల్ప్ చేస్తుందని నమ్ముతారు. అంటే చూడండి, ఒక్కటే శబ్దం కానీ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఒకసారి ఆ సైన్స్ ఏంటో మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫస్ట్, అకూస్టిక్ అల్లాయ్.
ఇది బ్రెయిన్ సింక్రనైజేషన్కి కావాల్సిన కరెక్ట్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది. సెకండ్ 7 సెకండ్ రెజొనెన్స్, ఇది మన బాడీలోని హీలింగ్ సెంటర్స్కి కనెక్ట్ అవుతుంది. థర్డ్ బ్రెయిన్ వేవ్ ఎంట్రైన్మెంట్, ఇది మన మైండ్ని బిజీ బీటా స్టేట్ నుంచి కామ్ ఆల్ఫా స్టేట్కి మారుస్తుంది. ఇక ఫైనల్గా మోటార్ కోఆర్డినేషన్, ఇది మన బ్రెయిన్లోని 2 భాగాలకి ఒక మంచి వర్కౌట్ ఇస్తుంది. ఇదంతా విన్నాక మనసులో ఒక ఆలోచన రావడం సహజం. ఒక చిన్న గంట వెనకే ఇంత సైన్స్ దాగి ఉన్నప్పుడు మన ప్రాచీన సంప్రదాయాల్లో ఇంకెన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ దాగి ఉన్నాయో కదా.